ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ డిసెంబర్లో గ్లోబల్ సమిట్లో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. డిసెంబర్ 9-10 తేదీలో సమిట్ నిర్వహణ. స్కిల్ వర్సిటీ సమీపంలో పెట్టుబడుల సమిట్కు వేదిక. 30,000 ఎకరాల్లో అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీ, అన్ని రంగాలకు దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక సిద్ధం చేస్తున్న సింగపూర్ మాస్టర్ ప్లాన్ నిర్మాతలు. ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఆకర్షణీయ లక్ష్యం. శరవేగంగా సాగుతున్న ఎక్స్ప్రెస్ వే పనులు. ఇక కంపెనీలతో సంప్రదింపులు ఫ్యూచర్ సిటీలోనే. ఇది కూడా ఫ్యూచర్ సిటీ డేరాల సిటీ అంటారు దీని పేరు. అలా ఫ్యూచర్ ఏమో దేవుడేది, కానీ రేవంత్ రెడ్డి ఫ్యూచరు ఎనుముల ఫ్యూచర్ మారబోతుంది. ఇక దాని పేరు మేము డేరాల సిటీ అని పెట్టినాం. అది పోతే ఇప్పుడు డేరాలే ఉంటాయి, ఏముండవు. ఇప్పుడు అన్న ఢిల్లీకి పోతాను అది చెప్తలేడు. ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ మాకు అక్కర్లేదు కానీ నాయన, ఎందుకంటే అలా ఫ్యూచరు మాది కనిపించలేదు, మీది కనిపిస్తుంది, మీ అన్నదమ్ములది మీది. ఇక నేడు సీఎం రేవంత్ ఢిల్లీలో కేంద్ర మంత్రులు నీతి ఆయోగ్ అధికారులతో సమావేశం అంట. ఏఐసిసి పెద్దలు కలిసే అవకాశం. ఇది ముచ్చట. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, మా మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు పోతాడు. ఇప్పుడు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఇవన్నీ లంగ లస్క ముచ్చట్లు కాదు, కానీ అసలు ముచ్చటకి ఇది. ఇక మా నవత తెలంగాణ రాసిన ఇట్లా రాయాలి. వార్త రాస్తే రాధాకృష్ణ ఇట్లా రాయాలి బిడ్డ. ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం అంటున్నాయి. 75వసారి రేవంత్ టూరు. ముఖ్యమంత్రి హోదాలట. ఇప్పటికీ సగటున 13 రోజులకు ఒకసారి హస్తినకు పోతాడు. అంటే ప్రతి 13 రోజుల్లో ఒక రోజు ఆయన ఢిల్లీలో ఉంటాను. ప్రభుత్వం వచ్చిన కానీ ఇప్పటిదాకా. అమ్మరకొండు మరి ఏమిటికి పోతున్నాను మీరు అడిగితే, అక్కడ పోయేది మొత్తం కూడా రాహుల్ గాంధీకి పైసలు మోసుకపోతానికి అంతే. ఇప్పుడు మన దగ్గర అప్పులు తెస్తాడు, అభివృద్ధి చేస్తలేడు, రాష్ట్రం మొత్తం గంగలు కలిపాడు. మరి ఎక్కడ పోతున్నాయి పైసలు అంటే మరి ఢిల్లీకే పోతాడు. అందుకే 13 రోజులకు ఒకసారి బండి ఎక్కుతాడు, గాలి మోటారు. సీఎం రేవంత్ రెడ్డి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీ వెళ్ళాడు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డికి ఇది 75వ హస్తిన పరిణామం కావడం గమనం. అంటే 2023 డిసెంబర్లో అధికారం చేపట్టినప్పటి నుంచి సగటున ప్రతి 13 రోజులకు ఒకసారి ఢిల్లీకి ప్రదర్శనలు చేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజా వజ్రోత్సవ పర్యటన నేపథ్యంలో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అప్పులు తేవడంలో, పథకాలను ఎగరడంలో మరో రికార్డును అందుకున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ స్థాయిలో దేశ రాజధానికి వెళ్ళడం ఎప్పుడూ చూడలేదని పేర్కొంటున్నారు. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళా ఫలితం సున్నానేట. సీఎం రేవంత్ రెడ్డి మెజారిటీ ఢిల్లీ పనులకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు పేపర్తో కవర్ చేసేందుకు సీఎంఓ ప్రయత్నించింది. వాస్తవానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో తనకు ఏర్పడిన దూరాన్ని తగ్గించుకునే క్రమంలోనే రేవంత్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారనేది సుస్పష్టం. అవసరం లేకున్నా విశ్లేషకులు చెప్తున్నారు. కానీ కేంద్ర మంత్రులు ప్రాజెక్టులకు అనుమతులు, పెట్టుబడుల కోసమే సీఎం వెళ్లారంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలు ఇచ్చింది. దీనికి తగ్గట్టే సీఎం సైతం కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చి వస్తున్నారు. ఈ పర్యటన వల్ల రాష్ట్రానికి సున్నా లాభం. ఇదే పాయింట్ కదా నేను చెప్పింది. రేపు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజల్ని నయవంచనకు గురి చేస్తున్నారు. ఆయన ఢిల్లీకి పోయేది వాళ్ళ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీకి పైసలు మోసుకొని పోయి ఆయన మెప్పు పొందుతందుకు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంది కాదు. దీన్ని కప్పిపుచ్చేందుకే కేంద్ర మంత్రులను, లేదంటే డెవలప్మెంట్ ఫండ్స్ కోసం అని ఇంకో దానికోసం కలుస్తున్నాం అని చెప్పేసి పేపర్లలో పిఆర్ స్టంట్లు నడుస్తున్నాయి తప్ప ఇందులో వాస్తవం లేదు. వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయేది వాళ్ళ అగ్రనాయకులని మెప్పించేందుకు, ఒప్పించేందుకు. ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఇది ఏది కూడా రాయవి వార్తలు. ఇక అన్న ఇప్పుడు ఢిల్లీకి పోతాను కదా, ఇగో సీఎం టూరు అసెంబ్లీకి బ్రేక్ పడింది. ఇలా ఇవ్వాలేనా తెలియదు. 24 రోజుల విదేశీ పర్యటన కోసం సమావేశాలు వాయిదా వేస్తున్నారు. అక్బరుద్దీన్ కూతురు వివాహం కూడా ఉందంట, అది కూడా ఒక కారణమట. ఈ నెలలో ఒక్కరోజే అసెంబ్లీ జరుగుతాడ, సెప్టెంబర్ దాకా వెళ్ళినట్టే. కారణం ఏంటంటే అన్న ఇక పోతాడు కదా, డల్లాసో బొల్లాసో ప్రపంచ దేశాలు తిరిగి రాలి ఆయన పీకొచ్చేస్తున్నా.